బ్రేకింగ్ న్యూస్. హీరో దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు సోదాలు చేపట్టారు. కొచ్చిలోని ఆయన నివాసంలో కస్టమ్స్ ఆఫీసర్స్ తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ ఇంట్లోనూ విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. భూటాన్ నుంచి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్టు ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఏకంగా 100 కార్లను దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. దీంతో కస్టమ్స్ అధికారులు 30 చోట్ల సోదాలు జరుపుతున్నారు. ఇటు హీరో దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు అయితే సోదాలు చేపట్టారు. అయితే ప్రస్తుతం సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక కొచ్చిలో ఆయన నివాసంలో కస్టమ్స్ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ ఇంట్లోనూ విస్తృతంగా సోదాలు అయితే జరుగుతున్నాయి. భూటాన్ నుంచి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఏకంగా 100 కార్లను వీరైతే దిగుమతి చేసుకున్నట్లు సమాచారం రావడంతో ఈ సోదాలు నిర్వహించారు. అయితే 30 చోట్ల అయితే ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. అయితే సోదాల అనంతరం కూడా పలు ఆధారాలు అయితే ఈ సోదాలో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ కార్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు దిగుమతి చేసుకున్నారు, అసలు ఎలా తీసుకొచ్చారు అనేది కూడా ప్రస్తుతం అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ మారింది. మరి సోదాల అనంతరం కూడా కస్టమ్స్ అధికారుల సోదాల్లో ఎలాంటి ఆధారాలు బయటపడతాయనేది కూడా ఉత్కంఠ రేపుతుంది. ప్రస్తుతం సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. నటుడు దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే అక్రమంగా లగ్జరీ కార్లను అయితే దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆధారాలతో అయితే సోదాలు చేస్తున్నారు. ఏకంగా 30 చోట్ల అయితే కస్టమ్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే కొచ్చిలోని ఆయన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఆయనకి సంబంధించిన కుటుంబ సభ్యులు, అలాగే బంధువులు, అలాగే ఆఫీసుల్లో సైతం కూడా సోదాలు జరుగుతున్నట్టయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. కస్టమ్స్ అధికారులు అయితే ఈ రోజు సమాచారం అందుకున్న వెంటనే కూడా వెళ్ళి ఎక్కడికక్కడ సోదాలు చేపట్టారు. దీంతో అసలు ఈ కార్ల దిగుమతి వెనుక ఎవరున్నారు, వీరంతా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, దీనికి సంబంధించి ఏమన్నా వీటి మధ్యలో ఏమన్నా జరిగాయా, లోటుపట్లు జరిగాయా, లేదంటే అక్రమంగా తరలిస్తున్నారన్న నేపథ్యంలో కూడా కార్లను ఎక్కడి నుంచి ఎక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు, సో వీటన్నింటి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు జరుగుతున్నాయి. సోదాల అనంతరం ఎలాంటి ఆధారాలైనా బయటపడితే కనుక ఈ కేసు అయితే ఇంకా పెద్దదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా లగ్జరీ కార్లను ఏవైతే ఉన్నాయో సుమారుగా 100 కార్లను అయితే దిగుమతి చేసుకున్నట్టయితే ఆరోపణలు నడుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి అటు నటులు ఎవరు కూడా స్పందించలేదు. ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ ఇంట్లో కూడా మరో పక్కన సోదాలు జరుగుతున్నాయి. మరి వీటి వెనకాల ఇంకా ఎవరికన్నా లింకులు ఉన్నాయా ఏంటి, అసలు వీటన్నిటికీ సంబంధించి అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, దిగుమతి చేసుకున్న కార్లను అయితే ఎక్కడ వీళ్ళు అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు, సో దానివల్ల వీళ్ళకి వచ్చింది ఎంత, వీళ్ళ వెనకాల ఎవరైనా ఉండి చేయిస్తున్నారా, ఇంకా ఎంతమంది దీంట్లో టైఅప్ అయి ఉన్నారు అనే విషయాలు కూడా ఈ సోదాల్లో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే భూటాన్ నుంచి లగ్జరీ కార్లను అయితే అక్రమంగా దిగుమతి చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అటు అధికారులు అయితే సోదాలు అయితే ప్రారంభించారు. ఏకంగా 100 కార్లను దిగుమతి చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఆధారాలు ఉన్నాయి. వాటన్నింటినీ తీసుకునైతే పలు ప్రాంతాల్లో ఏకంగా 30 ప్రాంతాల్లో ఈ రోజైతే సోదాలు నిర్వహిస్తున్నారు కస్టమ్స్ అధికారులు. మరి సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అనంతరం బయటపడిన ఆధారాలను బట్టి ఇంకా ఎవరైనా ఉన్నారా, వీళ్ళంతా దీనిలో వచ్చిన అమౌంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, కార్లు దిగుమతి చేసుకున్న అనంతరం కూడా ఎక్కడ వీళ్ళు అమ్ముతున్నారు, లేదంటే దీనిలో ఇంకేమైనా లింక్స్ ఉన్నాయా అనేది కూడా ప్రస్తుతం బయటపడే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం కూడా అటు దుల్కర్ సల్మాన్ అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే లగ్జరీ కార్ల దిగుమతికి సంబంధించి అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎప్పటి నుంచి కార్ల దిగుమతి జరుగుతుంది, ఇప్పటివరకు సోదాల్లో ఏమైనా ఆధారాలు లభించాయా? రైట్, హీరో దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొచ్చి నివాసంలో ఈ తనిఖీలు అనేవి
కస్టమ్స్ అధికారులు కొనసాగిస్తున్నారు. ఆయనతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ ఇతర దేశాల నుంచి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేస్తున్నారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ అయితే వీరు ఎదుర్కొంటున్నారు. భూటాన్ నుంచి లగ్జరీ కార్లను ఆయన దిగుమతి చేసుకుంటున్నారు. 100 కార్లను దిగుమతి చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 30 చోట్ల ఏకకాలంలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కూడా దుల్కర్ సంబంధించిన ఒక ఫిలిం కూడా దుల్కర్ సంబంధించిన ఒక సినిమాను కూడా మనం ఇటీవల చూసాం, లక్కీ భాస్కర్ ఏ విధంగా అయితే ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కొన్ని వస్తువులను దిగుమతి చేస్తుందని ఎక్కువ రేటుకు అమ్ముకోవడం మనం గతంలో చూసామో సినిమా. దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇది జరుగుతుంది అనేది కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ప్రధానంగా 30 లగ్జరీ కార్లను భూటాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అది దాంట్లో వచ్చిన ఆరోపణలో ఎంతవరకు నిజమో అనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి ప్రజెంట్ అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు దుల్కర్ సల్మాన్ ఇంట్లోనూ, మరోవైపు ఆయన సన్నిహితులలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లో కూడా ప్రజెంట్ అయితే తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ తనిఖీలు కొన్ని ఆధారాలను కూడా సేకరించారు అనేది కొంత సమాచారం అయితే అందుతోంది. కానీ అది అధికారికంగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. అధికారికంగా ఇది ఎంతవరకు నిజము కాదు అనేది చూడాల్సి ఉంది. అంటే లగ్జరీ కార్లు ఇది పోర్టులో ఉంటాయి, భూటాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు అనేది ప్రధాని చెప్తున్నారు. అంటే ఈ దుల్కర్ సల్మాన్ అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతను కూడా ప్రముఖ హీరో. వీళ్ళ ఇద్దరి ఇళ్లపై కూడా కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే దాదాపు 100 అత్యంత లగ్జరీ కార్లను వీరు కస్టమ్స్ అధికారులు కళ్ళు కప్పి దేశంలోకి తీసుకొచ్చినట్లుగా విచారణలో వెల్లడినట్టు తెలుస్తోంది. దీంతో తాజాగా కస్టమ్స్ అధికారులు చేపడుతున్న తనిఖీలతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చూడాలి మరి ఈ వస్తున్న ఆరోపణలు కానీ వారు సంపాదించిన ఆధారాలు రెండు మ్యాచ్ అయ్యా లేదా నిజంగానే వాళ్ళిద్దరూ ఇతర దేశాలు భూటాన్ నుంచి ఈ మొత్తం లగ్జరీ కార్లను ఇటు భారత్ కు తీసుకొస్తున్నారా లేదని చూడాల్సింది. అదే ఏకకాలంలో ప్రజెంట్ అయితే కొచ్చిలో మొత్తం 30 చోట్ల వేరు ప్రాంతాల్లో అధికారులు సోదాలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇటు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతను కూడా ప్రముఖ నటుడు. ఇతని ఇళ్లపై కూడా ఆకస్మిక తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఇంతకుముందు చెప్పినట్లుగా భూటాన్ నుంచి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారని ప్రధాన ఆరోపణ ఎదుర్కొంటున్నారు. కస్టమ్స్ అధికారులకు ఈ కస్టమ్స్ సుంకం అనేది చెల్లించకపోవడం కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ కస్టమ్స్ అధికారులకు రంగంలోకి దిగి ఈ తనిఖీలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.